ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 21, 22వ తేదీలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా వీరికి ఏ విధమైన ఆదాయం అనేది వస్తుంది. ముఖ్యంగా వీరి జీవితంలో ఎంతో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఆ మార్పు ఎవరి వల్ల ఏ విషయంలో వస్తుంది, అలాగే వీరు ఆర్థికంగా ఏ విధంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు, ఎలాంటి విషయాలలో లాభాలు వస్తాయి, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గ్రహ సంచారం వలన ఈ రాశివారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఇలాంటి విషయాలలో లాభాలు వస్తున్నాయి అనేవి తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి, చేయి చూసి, ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9984465572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. గ్రహ సంచారం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫలితాలను ఎందుకు చెప్తున్నామంటే, కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరించడం, మరికొన్ని విషయాలలో మానసిక ఒత్తిడి కలగడం, ఏదో ఒక విషయంలో లోటు ఉండడం అనేది జరుగుతుంది. శనీశ్వరుడు 2వ స్థానంలో సంచారం వలన వీరికి ఆర్థికంగా ఎలాంటి నష్టాలు కలగవు. ఆర్థికంగా లాభాలు వస్తాయి, కానీ నష్టాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. గురుడు 6వ స్థానంలో ఉండడం వలన ఆర్థిక నష్టాలు ఎక్కడ కలిగినా కూడా ఈ గురుబలం అనేది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఆర్థిక నష్టాలు రాకుండా గురుబలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనవసరంగా ఖర్చులు అనేవి చాలా తగ్గుతాయి. అలాగే మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆలోచించకుండా ఖర్చు పెడతారు. స్థానంలో గురుబలం ఉండడం వలన ఆర్థిక లాభాలు బ్యాలెన్స్ అనేది చేస్తుంది. కానీ మరో 2 గ్రహాలు వీరికి 6వ స్థానంలో కలిసి ఉండడం వలన బుధుడు, గురుడు, శుక్రుడు 3 గ్రహాలు ఒకే కలయికల ఉండడం వలన వీరికి ఏం జరుగుతుంది, వీరి జీవితంలో ఏ విధమైన కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి లేదా లాభాలు వస్తాయా అనేవి పూర్తి గోచార ఫలితాలు మనము తెలుసుకుందాం. 4వ స్థానంలో అంటే 4వ ఇంట్లో ఉండడం వలన కుటుంబ శాంతి అనేది కలుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ 6వ స్థానంలో ఉండడం వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబలం మీకు అనుకూలంగా లేకపోవడంతో మీకు ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. స్థానంలో చంద్రుడు ఉండడం వలన మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి ఆదాయం ఎందుకు రావడం లేదు, అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చాలా ఒత్తిడి అనేది కలుగుతుంది. మీరు ఎంత కష్టపడితే ఎంత డబ్బు రావాలని ఆలోచిస్తారు, కానీ చాలా తక్కువగా వచ్చే సమయం కూడా కొన్ని విషయాలలో ఉంటుంది. మీరు అన్ని విషయాలలో ఆర్థికంగా నష్టాలు కనిపించవు, కానీ కొన్ని విషయాలలో, కొన్ని బిజినెస్లో మీకు నష్టాలు మాత్రం కనిపిస్తాయి. ఇంట్లో అశాంతి అనేది కలుగుతుంది. మీరు కష్టానికి ఫలితం రావడం లేదా అని కాస్త ఒత్తిడి కలుగుతుంది. మానసిక ఒత్తిడి వలన కుటుంబంలో కాస్త ఇబ్బందులు, కలహాలు అనేవి జరుగుతాయి. చంద్రుడు మీకు అనుకూలంగా లేకపోవడంతో మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఈశ్వరుని వీలైనంత వరకు దర్శించుకోండి. అలా చేయడం వలన చంద్రబలం అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు వీలైనంత వరకు ఈ బ్రాహ్మణుడికి బియ్యం అనేది దానం చేయడం వలన మీకు చంద్రబలం అనేది కాస్త సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి స్థానంలో బుధుడు ఉండేవారు ఇప్పుడు 6వ స్థానంలో ఉండడం వలన మీకు సంతానం వలన కాస్త ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం, వారి వల్ల మీ సంతానం వల్ల మీకు కాస్త ఇబ్బందులు అనేవి కలుగుతాయి. మీరు పై చదువుల కోసం ఎంతో కష్టపడి వారిని స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు, కానీ కొన్ని రోజుల పాటు మీకు ఇబ్బందులు మాత్రం
అస్సలు తప్పవు. మీ సంతానం వలన కాస్త మానసిక ఒత్తిడి వస్తుంది, కానీ తర్వాత రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు మంచి రోజులు అనేవి త్వరలోనే వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల తర్వాత మీకు మానసిక ఒత్తిడి తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటారు. చంద్రబలం పెరగడానికి ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే బుధుడు మీకు అనుకూలంగా ఉండాలనుకుంటే, సంతానం మీకు దూరంగా ఉన్నవారైతే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా ఇంట్లోనే మీ సంతానం వలన కాస్త ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలుగుతున్నట్లయితే వారిని కొన్ని రోజుల పాటు ఏమీ అనకండి. ఇలా చేయడం వలన వారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారికి బుధుడు వలన మీకు ఖర్చులు చాలా పెరుగుతాయి కాబట్టి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి. మీకు చంద్రబలం వలన ఇంట్లో కలహాలు వచ్చినా కూడా మీ భాగస్వామి మీకు పూర్తిగా సంపూర్ణ సపోర్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి వారి వల్ల మీకు కాస్త మనసు ప్రశాంతంగా ఉండే సమయం కూడా వస్తుంది. అలాగే ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా కూడా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మీకు అంతగా ఇబ్బంది అనేది పెట్టదు. ఎందుకంటే 6వ స్థానంలో గురుబలం ఉండడం వలన ఆర్థికంగా బ్యాలెన్స్ అనేది చేస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది, కానీ అది పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. మీరు ఏదైనా దైవ దర్శనం చేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా ఎవరితో ఎక్కువగా మాట్లాడకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే ఉండండి. కొత్త పరిచయాలు మీకు మంచి అనుభవంగా మారుతుంది. ఎందుకంటే వారు ఏ విషయాలలో గొప్పగా కనిపిస్తున్నారు, ఎలాంటి విషయాలలో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారు అని కొన్ని విషయాలు తెలుసుకోండి. అవి తెలుసుకున్న తర్వాత మీరు ఆర్థికంగా ఎదగడానికి కాస్త సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు, కానీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు పెద్దగా పట్టించుకున్న అవసరం లేదు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడంలో ముందుండండి. అలాగే మీ పార్ట్నర్కి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా అర్థమయ్యేలా చెప్పినట్లయితే వారు అర్థం చేసుకుంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా తొలగిపోతుంది. అలాగే ఏదైనా ఒక ప్రయాణం చేయాలని నిర్ణయించుకోండి. ఆ ప్రయాణం మీ జీవితాన్ని చాలా మార్చేస్తుంది. అదేవిధంగా ఇలాంటి విషయాలలో ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోండి. దాని ద్వారా మీకు ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా, ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా అర్థం చేసుకునేలా ఉంటుంది. ఇకపోతే కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారి వల్ల చాలా సంతోషంగానే ఉంటారు. కొన్ని జీవితంలో విషయాలు తెలుసుకుంటారు. ఎలా ఎదగాలని కూడా నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం అంతా శుభప్రదంగానే ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కాస్త సమయం అనేది చూసి పెట్టుకోండి. అలాగే మీ వ్యాపార భాగస్వాములు కూడా ఏ విధంగా ఉన్నారు, వారిని పూర్తిగా నమ్మవచ్చా లేదా అని కూడా ఆలోచించండి. అలాగే కొత్త పెట్టుబడులకు వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ సమయం మీకు అనుకూలంగా లేదు.